రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ అనేది అధ్యక్ష అందరికీ కూడా చాలా కీలకమైన శాఖ అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు జననం నుండి మరణం దాకా కూడా ఎన్నో సేవలు అందించే శాఖ ఇది ఒకటి అధ్యక్ష. తల్లికి బిడ్డకు ఉన్నటువంటి బంధం అధ్యక్ష భూమితో మనకి. అలాంటి శాఖకి ఈరోజు మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు విజనరీ సీఎం చంద్రబాబు గారు సారథ్యంలో పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష మీరు ఇప్పుడు గౌరవ సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష వారి యొక్క ఆవేదన. దీనికి కారణం అధ్యక్ష గత పరిపాలకుడు అధ్యక్ష. గతంలో వేలల్లో ఉండే గ్రీవెన్స్లు ఈరోజు లక్షల్లో వచ్చాయంటే అధ్యక్ష గ్రామ సభలు ఏదైతే రీసర్వే కాకుండా 5,98,000 ఇవాళ మనకి 89,000 ఇవాళ వచ్చాయంటే అధ్యక్ష అది గత 2019-24 ప్రవేశపెట్టినటువంటి కొత్త నూతన సంస్కరణలు అధ్యక్ష. దాంట్లో ఏంటంటే అధ్యక్ష వారు పెట్టిన సమగ్ర రీసర్వే అని చెప్పి వారికి పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు అధ్యక్ష. అలాగే భూ విక్రయాలు జరిగితే జిరాక్స్ పేపర్లు ఇచ్చే విధంగా ఒకటి. మూడోది అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. అంటే అందరి యొక్క హక్కులు హరించే విధంగా వారు ఇవన్నీ కూడా సంస్కరణ చేసి వారు అనువాయులు ఈ రాష్ట్రాన్ని దోచుకునే విధంగా దాదాపుగా 1,70,000 ఎకరాలు వారు అనువాయులు దోచుకోవడంతో పాటు దాని వల్ల క్రమబద్ధీకరించే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని దాన్ని అనుసంధానం చేసి రీసర్వేని ల్యాండ్ టైటిలింగ్ అనుసంధానం చేసి వారు దోచుకునే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష ఇప్పుడు ఏదైతే స్వర్ణాంధ్ర మిషన్ 2047 చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సూత్రాల లక్ష్యాలుగా చేస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా అధ్యక్ష రెవెన్యూ శాఖ కూడా భూ పరిపాలన సంస్కరణ తీసుకొస్తా ఉంది అధ్యక్ష. సురక్షితమైన సమ్మిళితమైన ప్రజలే కేంద్రంగా ఉండే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే భూ వ్యవస్థను ఏర్పాటు చేసి సుస్థిర ఆర్థిక అభివృద్ధి తీసుకురావాలని చెప్పే లక్ష్యంతోనే ఈ సంస్కరణ చేస్తాను అధ్యక్ష. సమ్మిళిత పురోభివృద్ధికి పునాదిగా ట్యాంపర్ చేయడానికి వీల్లేని భూమి హక్కులు రక్షణ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష సర్వే రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే డిజిటల్ వ్యవస్థలో కలిపి ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీతో పాటు భూమి రికార్డును భద్రం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష అన్ని పాత రెవెన్యూ రికార్డును కూడా అత్యాధునిక టెక్నాలజీతో స్కాన్ చేసి సురక్షితమైనటువంటి శాశ్వత డిజిటల్ గుర్తింపు భద్రత పరుస్తున్నాం అధ్యక్ష. దీంతో ఫైల్ పోయిందనో లేకపోతే కనపడట్లేదనో మర్చిపోయానని చెప్పడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా లిటిగేషన్ సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష వెబ్లాండ్లో ఉన్న పాత పొరపాట్లను సరిచేసి ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. దీనివల్ల విశ్వసనీయ ఖచ్చితమైన వివాదరహిత భూ రికార్డులను కూడా సిద్ధమవుతాయి అధ్యక్ష. అలాగే రెండోది అధ్యక్ష వివాద పరిష్కార వ్యవస్థ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష దాన్ని చాలా జాగ్రత్తగా మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. విధానాలు మరియు సాంకేతిక ఆధారంగా ఏర్పాటు చేసి ఫిర్యాదు వివాద పరిష్కార వ్యవస్థను చట్టబద్ధం చేయాల్సిన అవసరం కూడా మనకు చాలా ఉంది. ఎందుకంటే అధ్యక్ష గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ సమస్యలు ఉంటే చెప్పుకుంటే దానికి పరిష్కరించాలని చెప్పి తపన కూడా ఎవరు పడలే అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు మేము చూసాం ఇచ్చిన మాట ప్రకారం టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో పాటు ప్రతి వారం గ్రీవెన్స్లు వారు కూడా అటెండ్ అవ్వటం మా ఎమ్మెల్యే అందరూ కూడా అటెండ్ అవ్వమని చెప్పడం. దాంట్లో మనకి దాదాపుగా 60% రెవెన్యూ సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి అవి తప్పకుండా పరిష్కరించాలనే లక్ష్యంతో ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుంటూ మాకు ముందుకెళ్ళమని చెప్పారు. దాన్ని ఎప్పటికప్పుడు మేము అధ్యయనం చేసుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష ప్రతి వారం జిల్లా స్థాయిలో రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తాం అధ్యక్ష. రెవెన్యూ అధికారులందరూ కూడా వివిధ హోదాలో ఉన్న అధికారులందరూ కూడా ఒకే వేదిక పైన కూర్చున్న అధ్యక్ష అక్కడికక్కడే అవి ఏదైతే పరిష్కరించగలమో అవన్నీ కూడా పరిష్కరించే విధానం కూడా కొత్తగా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష సహా యజమానులకు రక్షించే ఉద్దేశంతో భూ రికార్డును అనవసరంగా లాక్ చేయకుండా డిస్ప్యూట్ రిజిస్టర్ని కేవలం కోర్టు వారసత్వ మ్యాటర్స్ వరకే పరిమితం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష కేసుల స్థితిని ఆన్లైన్లో తెలుసుకునేందుకు మరియు పర్యవేక్షించుకునేందుకు ఆన్లైన్ రెవెన్యూ కోర్టు మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష మూడోది అధ్యక్ష పేదరిక నిర్మూలన లక్ష్యానికి సాధించడానికి సేవలను పౌరులకు అత్యంత చేరువ చేయటం అధ్యక్ష. అధ్యక్ష పట్టదారు పాస్బుక్ అధ్యక్ష దీని గురించి చెప్పాలంటే అధ్యక్ష చాలా పెద్ద స్టోరీ అధ్యక్ష. గత పరిపాలకుడికి ఉన్నటువంటి ఫోటో పిచ్చితో ఏదో అతనేదో దానం చేసినట్టు, ఎందుకంటే ప్రతి వాళ్ళకు సెంటిమెంట్ చెప్పా తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సెంటిమెంట్ అధ్యక్ష. మనం పెట్టుకుంటే మన ఇంట్లో తల్లిదండ్రులతో లేకపోతే మనకి ఎవరైతే మనకి ఆస్తి ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం కదా అధ్యక్ష. అతనికి ఉన్న ఫోటో పిచ్చితో అతని ఫోటో మీద వేసుకుని పాస్బుక్ పెట్టాడు అధ్యక్ష ముందు వెనక. కానీ లోపల సత్తా ఉందా లోపల ఏమో చూపించాడా అంటే ఏం లేదు అధ్యక్ష. మీరు చూడండి దీని ఉదాహరణ అధ్యక్ష. లోపల
పట్టాదారు ఫోటో మాత్రం లేదు, ఆయన ఫోటో మాత్రం బ్రహ్మాండంగా తీసుకున్నాడు. మొబైల్ నంబర్ లేదు, ఆధార్ నంబర్ లేదు. అంటే కేవలం ఆ పిచ్చితో పాటు ఇది చేసుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష పట్టాదారు పాస్ పుస్తకం పగడ్బందీగా ఉండాలి, తప్పకుండా గౌరవం కల్పించే ఆత్మగౌరవం పెంపొందించే విధంగా ఉండాలని చెప్పే లక్ష్యంతో రాజముద్ర చూడండి అధ్యక్ష, మీ తేజస్సుతో పాటు పైన రాజముద్ర ఉంది, ఆ తేజస్సు చూడండి అధ్యక్ష ఎంత బ్రహ్మాండంగా ఉంది. దాంతోపాటు అన్నీ కూడా కావాల్సిన ఖాతా నంబర్ కానీ క్యూఆర్ కోడ్లు కానీ ప్రతి పేజీకి డిఫరెంట్ క్యూఆర్ కోడ్లు, వాళ్ళ ఆధార్ నంబరు ప్లస్ వాళ్ళ ఫోన్ నంబరు ప్లస్ అక్కడికి వెళ్ళే విధంగా మనకి ఎట్లయితే జీపీఎస్ వాడుకొని మనం వెళ్ళటానికి కూడా విధంగా ఈ క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ 2 పుస్తకాలు ఎందుకంటే అధ్యక్ష దాదాపుగా 15 భద్రతా లక్షణాలు కలిగినటువంటి పుస్తకం అధ్యక్ష. ఈ బ్రహ్మాండం అదే ఇది మా చిత్తశుద్ధి అధ్యక్ష. కానీ అతనికి మాత్రం కేవలం దీని మీద వేసుకోవటం బౌండరీ రాళ్ళ అధ్యక్ష, దాదాపుగా ప్రజాధనం 700 కోట్ల రూపాయలు వృధా చేసే విధంగా బౌండరీ రాళ్ళ మీద కూడా వేసుకునే పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అయితే ఈ ప్రక్రియలో కూడా ఎందుకంటే మన ఎన్ని కూడా 22,30,000 పాస్బుక్లు మార్చే ప్రక్రియలో కొన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి కాబట్టి మన దాంట్లో కూడా కొన్ని తప్పులు జరిగినాయి అధ్యక్ష. ఎందుకంటే కొన్ని పేర్లు పాతయే వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నాయి. అవి కూడా మళ్ళీ రెక్టిఫై చేసే విధంగా ఈరోజు పట్టదారు పాస్బుక్ ఇచ్చేటప్పుడు ఈ కేవైసీ చేయించుకుని వాళ్ళతో ఇవన్నీ కరెక్టా కాదా అనేది ఆఫీసర్ వెళ్ళి అది డ్రాఫ్ట్ కాపీ ఇచ్చి కరెక్షన్ సంతకం తీసుకున్న తర్వాతే ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక డ్రైవ్లో ఏదైతే ప్రతి నెల కూడా 9వ తారీఖున ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు అధ్యక్ష. దీన్ని ఒక పారదర్శకంగా చేయాలని చెప్పి లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన వినతులన్నీ కూడా అధ్యక్ష క్రమబద్ధంగా విశ్లేషిస్తున్నాం అధ్యక్ష. ఏదైతే రిపీట్గా వస్తూ ఉన్నాయో ఏపీ సేవా సర్వీసులుగా మార్చడం వలన ప్రజలకు అధికారికంగా ట్రాక్ చేసుకునే విధంగా కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష వేగం మరియు చట్టపరమైన భద్రత అధ్యక్ష అమ్మకం బహుమతి అంటే గిఫ్ట్ కానీ భాగస్వామ్యం డీడ్లను అధ్యక్ష 100% ఆటోమేషన్ అమలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీంతో అధికారులు విచక్షణాపూరితం చేసే జాప్యాలన్నీ కూడా తగ్గిపోతాయి అధ్యక్ష. అందుకని అన్ని సమయాలను కూడా తగ్గిపోతాయి అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే వారసత్వంగా వచ్చే వ్యవసాయ భూములు ఉన్నాయి అధ్యక్ష, ఈ మనం గతంలో కూడా మనం ఇచ్చిన అధ్యక్ష మనకి హక్కుల బదిలీల దగ్గర 10 లక్షల రూపాయల కంటే తక్కువ ఉంటే 100 రూపాయలకే, అలాగే 10 లక్షల పైగా ఉంటే 1000 రూపాయలకి స్టాంప్ డ్యూటీతో అది కూడా ఆటోమేషన్ ద్వారా చేయబోతా ఉన్నాం అధ్యక్ష, చేస్తున్నాం అధ్యక్ష.